ఒక ఎన్కౌంటర్. యూ హ్యావ్ టు వాచ్ దిస్. మీకు జర్నలిజంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? కొద్ది రోజుల క్రితం ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చూశానండి. కాంగ్రెస్‌మన్ థామస్ మాసీ, కెంటకీ కాంగ్రెస్‌మన్ థామస్ మాసీకి సంబంధించింది. ఇది ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల కోసం ఆ లెజిస్లేషన్ పాస్ చేసిన ఇద్దరిలో ఆయన ఒకడు. ఆయన వెంట పెడుతూ ఫాక్స్ రిపోర్టర్ ఒకడు ఆయన ప్రశ్నలు అడుగుతూ వేధిస్తున్నాడు. అదేంటో చెప్పే ముందు మీకు ఒక చిన్న ట్రివియా ప్రశ్న అండి. మీకు జర్నలిజంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? అంటే ప్రింట్, మీడియా, ఫోటో ఇలాంటివి కాదు నేననేది. ఏ రకంగా అంటే చేసే వృత్తిని బట్టి, వాళ్ళు చేసే రిపోర్టింగ్ స్టైల్‌ని బట్టి. నాకు తెలిసినయి 5 ఉన్నాయి. మొట్టమొదటిది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. నేను నేను చాలా ఉన్నతంగా భావించేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఒకటి రెండోదేంటంటే రెగ్యులర్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే న్యూస్ సోర్సెస్ దగ్గరికెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర వార్తలు సేకరించడం, లేకపోతే న్యూస్ మేకర్స్ వెనకాల వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ దగ్గర సౌండ్ బైట్స్ తీసుకోవడం, ఇవన్నీ రెగ్యులర్ జర్నలిజం కింద భావిస్తాను నేను. అంటే ఆర్టికల్స్ రాయటం. అలాగే ఇంకొక కేటగిరీలో వచ్చేది ఏంటంటే ఎడిటోరియల్ పీసెస్ రాస్తే అది సరిగ్గా జర్నలిజం అవ్వదు. ఎందుకంటే ఒపీనియన్ చాలా ఉంటుంది కాబట్టి. ఇంకా కొంచెం కింద స్థాయిలో 3 ఉన్నాయి. యెల్లో జర్నలిజం, టాబ్లాయిడ్ జర్నలిజం, ట్రోలింగ్ జర్నలిజం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీటన్నిటికి పోలికలు తేడాలు ఏంటనేది? సరే, ఈ థామస్ మాసీ పీస్ గురించి మీతో చెప్పే ముందు నేను యాక్చువల్‌గా గూగుల్ చేసి కనుక్కున్నాను. యెల్లో జర్నలిజానికి, టాబ్లాయిడ్ జర్నలిజానికి, ట్రోలింగ్ జర్నలిజానికి తేడా. యెల్లో జర్నలిజం అంటే అభూత కల్పితాలని అది నిజమంటూ పెట్టే న్యూస్ ఆర్టికల్స్ లాంటివి. ఉదాహరణకి మ్యాన్ అబ్డక్టెడ్ బై ఏలియన్స్ అనేది అభూత కల్పన. వాళ్ళు జస్ట్ బేసికల్‌గా పేపర్‌లు ఎక్కువగా అమ్ముకోవడం కోసం చేసేది. ఎవరైనా అంతే. ఎక్కువ సర్క్యులేషన్ కోసం, ఎక్కువ ప్రజలను ఆకర్షించడం కోసం. అంటే యెల్లో జర్నలిజంలో అసలు ఏ విధమైన నిజం ఉండదు. రెండోది టాబ్లాయిడ్ జర్నలిజం. టాబ్లాయిడ్ జర్నలిజం అనే టాబ్లాయిడ్ అన్న పదం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు రెగ్యులర్ న్యూస్ పేపర్ అంటే ఫుల్ సైజ్ మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కొంచెం డిఫరెంట్ సైజ్ ఉంటుంది కానీ, రెగ్యులర్ న్యూస్ పేపర్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, అలాగే మనకి ఇండియాలో ఈనాడు, జనరల్‌గా అవన్నీ ఒక సైజులో ఉంటాయి. టాబ్లాయిడ్ జర్నలిజం వచ్చేసి అది ఇట్లా వర్టికల్‌గా ఉంటది. కొంచెం తక్కువ సైజులో ఉంటది. అది ఒక టాబ్లెట్ అంటే ఐప్యాడ్ లాంటిది ఒక టాబ్లెట్. టాబ్లాయిడ్, ఆ టాబ్లెట్ అది అనుకోండి. ఆ సైజ్ బట్టి ఉంటుంది. అందులో పిక్చర్‌లన్నీ పెద్ద పెద్ద పిక్చర్‌లేసి పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాస్తారు. వాళ్ళ గోల్ ఏంటంటే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్. అందులో వాళ్ళు ప్రచురించే ఆర్టికల్స్‌లో చాలా వరకు నిజాలు ఉంటాయి. అది ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించింది గాసిప్. ఇప్పుడు ఈ టాబ్లాయిడ్ న్యూస్ పేపర్స్ ఇప్పుడు అమెరికాలో చాలా తక్కువ కనపడుతున్నాయి గానీ, ఇదివరకి గ్రోసరీ స్టోర్‌లో చెక్‌ఔట్స్ దగ్గర పెట్టేవారు ఈ టాబ్లాయిడ్స్. ఫైనల్‌గా ట్రోలింగ్ జర్నలిజం అంటే ఇది జస్ట్ మామూలు రెగ్యులర్ రిపోర్టింగ్ లాంటిదే. జనాల వెనకాల పడి వేధిస్తూ, వాళ్ళని ప్రొవోక్ చేస్తూ, వీడియోలు తీస్తూ ఇలాంటివి పెడతారు చూసారా? అది ట్రోలింగ్ జర్నలిజం కింద చెప్పొచ్చు. ఈ ఛానల్‌కి చిరపరిచితురాలు సరా గొంజాలెస్ ట్రోలింగ్ జర్నలిస్ట్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ హర్ ఎ జర్నలిస్ట్. ఇదంతా ఏంటంటే ఎంగేజ్‌మెంట్ ఫార్మింగ్. రిటన్ పేజెస్ అయితే వాళ్ళకి క్లిక్స్ కావాలి, ఆ పేజ్‌కి వెళ్ళాలి. వీడియో కంటెంట్ అయితే వాళ్ళకి వ్యూస్ కావాలి. ఇది వాళ్ళ టార్గెట్. టిపికల్‌గా ఈ 3 ఒక్కోసారి ఓవర్‌లాప్ కావచ్చు. యెల్లో జర్నలిజం, టాబ్లాయిడ్ జర్నలిజం, ట్రోలింగ్ జర్నలిజం. ఇప్పుడు నేను చెప్పిన 5 రకాల జర్నలిజంలో ఎక్కువగా ఫాక్స్‌లో మీకు కనపడేది టాబ్లాయిడ్ స్టైల్ జర్నలిజం లేకపోతే ట్రోలింగ్ జర్నలిజం ఉంటుంది. జెస్సీ వాటర్స్ యూజ్డ్ టు బి ఎ ట్రోలింగ్ జర్నలిస్ట్ ఫర్ ఫాక్స్. అలాంటి ఒక ట్రోలింగ్ జర్నలిస్ట్‌తో కాంగ్రెస్‌మన్ థామస్ మాసీకి జరిగిన ఒక ఎన్కౌంటర్. దానికి సంబంధించి యూ హ్యావ్ టు వాచ్ దిస్. ఆ రిపోర్టర్ థామస్ మాసీని ఏంటి నీకు కాంగ్రెస్ ఉమెన్ లోరెన్ బోబెట్‌కి అక్రమ సంబంధం ఉంది కదా అన్నట్టుగా అడుగుతున్నాడు. To clear up the stuff your ex is saying about you with the NDA, that you pressured her to sign an NDA for wrongful termination. What is that true? What's she saying about you? Who are you with? With Fox Digital. It's all false. And what she said about you and Boebert having an intimate relationship. It's all false. In case you missed it, is it true that you and Representative Lauren Boebert had an intimate relationship అన్నది ప్రశ్న. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా పరిశీలించండి. ఆయన ఫోన్‌తో ఆడుకుంటున్నట్లు ఉంది గానీ హి ఈస్ డూయింగ్ సంథింగ్.
And what she said about you and Bobert having an intimate relationship, It's all false. why do you think she's out there saying it? Was it because of the primary, ahead of the primary? What do you think is motivating it? When did you all become a tabloid? Seriously, dude. ఓకే వెన్ డిడ్ యూ ఆల్ బికమ్ టాబ్లాయిడ్ జర్నలిస్ట్ అన్నట్టుగా. సో లుక్ ఎట్ దిస్ అండి, టాప్ రైట్ కార్నర్ లో ఫాక్స్ న్యూస్ వాళ్ళ లోగో పెట్టారు. యాక్చువల్గా ఫాక్స్ న్యూస్ డిజిటల్ అని ఉంది ఇక్కడ. ఈ యాంగిల్ తెలియట్లేదు, డిజిటల్ అన్నమాట. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే he started recording. No, I just thought I would give you a chance to respond because you've never been able to tell your side of the story. That's all. But anything you could say. So let me ask you. I heard that you like gay porn. Is that true? I just want to give you a chance. Your I'm side of giving you it. a That's chance to no, give I'm me not. your I'm not side. going to get into Are that. you a real news I'm not organization? going to get into that. సో ఐమ్ నాట్ గోయిన్ గెట్ ఇన్ టు దట్ అన్నాడు. సో ఫాక్స్ న్యూస్ డిజిటల్ ఇది పోస్ట్ చేశారు. ఆ వీడియోని ఆ ఫాక్స్ రిపోర్టర్ కెమెరాలోనో ఫోన్లోనో రికార్డ్ చేశారు. ఫాక్స్ డిజిటల్లో అప్లోడ్ చేశారు. టాబ్లాయిడ్ జర్నలిజమా మేబీ, ఎందుకంటే గాసిప్ ఎక్కువ ఉంది కాబట్టి టాబ్లాయిడ్, అండ్ ఆల్సో ఏ ట్రోలింగ్ జర్నలిజం, అది ఓవర్లాప్ ఉంది. దాన్ని పబ్లిష్ చేసి ఆయన మీద దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నించారు. ద వెరీ నెక్స్ట్ డే ఆయన రికార్డ్ చేసింది ఏదో, అప్పుడు చూశారు కదా ఆయన రికార్డ్ చేయడం, ఆయన రికార్డ్ చేసింది ఏదో ఆయన పోస్ట్ చేశాడు. ఆ థామస్ మ్యాసీ ఆయన కెమెరాతో తీసిన వీడియో అండి ఇది. Anything you could say. So let me ask you. I heard that you like gay porn. Is that true? Look at his face. I'm not. I just want to give you a chance. Your I'm side giving you of a it. That's chance to no, give me your I'm not side. going to get into Are that. you a real news I'm not organization gonna- or I'm not? gonna get into that. No, come back, man. All you got to say is you don't like it, that you haven't been to those websites. Of course, All right. Of course, I don't like it. Really? But thank you. That's not what I heard. Thank you for your time. Just giving you a chance to respond. That's all. You're with But Fox? thank you. Is that a real news organization? Yep. Is this what you do for a living, man? Congressman. Okay, thank you. ఆయన పాలిటిక్స్ కి సంబంధించిన ఏదైనా కానీ రిపోర్ట్ చేయడానికి ఫెయిర్ గేమ్. ఆయన పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఎందుకు? వాళ్ళ ఆవిడ చనిపోయింది. ఒకవేళ నిజమే అనుకుందాం, లారెన్ బాబర్తో ఈయనకి సంబంధం ఉందనుకుందాం, అక్రమ సంబంధం కాదు అది. ఆవిడేమో డివోర్స్డ్ ఉమెన్, ఈయన విడోడ్ మ్యాన్. వాట్ ఇఫ్ దే హ్యాడ్ ఎన్ అఫైర్? సో వాట్? వై డూ కేర్? ఇది ఫాక్స్ న్యూస్ ఎలా ఫ్రేమ్ చేస్తుందంటే ఈ ట్రంప్ ఆదేశాలతో అతన్ని వెంటపడి వేధించడానికి ప్రయత్నం చేస్తుంది ట్రంప్ ఆర్డర్ల మీద. ఒకటి గమనించాలి మీరు ఇక్కడ, తూ అంటే తారా అని వాడు ట్రంప్. దేర్ ఆర్ క్రెడిబుల్ రిపోర్ట్స్. ఆయన జీపీఏ 2 కంటే తక్కువ ఉండేది. వాళ్ళ నాన్న డబ్బులు కట్టి, ఇది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి డబ్బులు కట్టి అక్కడ వాటన్ స్కూల్లో చేర్పించాడు. దానికి సంబంధించిన పరీక్షలు కూడా లక్కే రాశానని చెప్పి చెప్పుకుంది అక్కడ. సో అలాంటి గొప్ప మేధా సంపత్తి ఉన్నవాడు ట్రంప్. ఈ థామస్ మ్యాసీ ఎంఐటి గ్రాడ్యుయేట్, ఈజ్ అన్ ఇంజనీర్. చిన్న చితక బుర్ర ఉన్న వ్యక్తి కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏదో గేమ్లు ఆడితే యూ ప్లే స్టూపిడ్ గేమ్స్ అండ్ యూ విన్ స్టూపిడ్ ప్రైజెస్. Well done, well done, well done, Congressman Massey. Really, hat tip to you. Thank you for watching, Andy.